ఇప్పుడు మీ కనువిప్పు కలగాలి. కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ నాయకులు ఏ విధంగా బీద ప్రజానికం కోసం సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఇస్తున్నారో మీ కనువిప్పు కలగాలని ఈ ప్రజల ద్వారా కోరుతా ఉన్నాను. నిన్న చెప్పాము మేము, పెట్టుబడులు 1,75,000 కోట్ల పెట్టుబడులు, 78,000 కోట్ల పెట్టుబడులు రావడం అంటే ఆషామాషి కాదు. అదనంగా దాదాపు 50,000 పైచలకు ఉద్యోగాలు వస్తా ఉన్నాయంటే ఆషామాషి కాదు. ఇది చేతల ప్రభుత్వం నిరూపించే విధంగా నిన్న వచ్చిన పెట్టుబడులు కానీ, ఇవాళ బీద ప్రజలకి ఇస్తున్న సంక్షేమ కార్యక్రమాలు కానీ, ఇవన్నీ కూడా మా మీద నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ గారు ఒక మాట ఇస్తే నిలబెట్టుకుంటారని నమ్మకంతో మాకేదైతే ఓటేసి గెలిపించినారో అదే భావంతో, అదే కృతజ్ఞత భావంతో ప్రజలకు చేరువై పనిచేస్తున్న సందర్భం ఇది. రేపు ముఖ్యమంత్రితో సహా ఎవరికి కూడా హాలిడే లేదు. గణతంత్ర దినోత్సవం జరుపుకున్న తర్వాత ఎవరి క్షేత్రాల్లో వారెళ్ళి ఈ కార్యక్రమాలు ప్రారంభిస్తా ఉన్నాం. రేపు దినమంతా కూడా పండగ జరుపుకున్నటువంటి సందర్భం. కాంగ్రెస్ నాయకులందరూ కూడా క్షేత్రస్థాయిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి పండగ జరుపుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దిగజాడు రాజకీయం అంటాం దీన్ని. ఇది కూడా కేంద్ర మంత్రి స్థాయిలో ఉండి ఇంత దిగజాడు మాట్లాడితే ఎట్లా? ప్రధానమంత్రి అందరం గౌరవిస్తాము. మోడీ వ్యక్తిగతంగా చూడం కదా, ప్రధానమంత్రికి అందరం గౌరవిస్తాము. ఎందుకు ఇందిరమ్మ పేరు పెట్టకూడదు? ఇందిరమ్మ త్యాగం ముందర మీ త్యాగం ఏంటి? ఇందిరమ్మ త్యాగం ముందర మోడీ పర్సనాలిటీ ఎంత? ఇందిరమ్మ త్యాగం ఎక్కడ? ఇందిరమ్మ రాజకీయ పరిణతి ఎక్కడ? ప్రపంచవ్యాప్తంగా ఉక్కుమైలుగా పేరు పొందినట్టు ఇందిరమ్మ పేరు పెట్టుకుంటే మీ కడుపు నొప్పి ఏంటి? పథకాలు పేర్లంత మాత్రాన మేము ఇవ్వము అంటే ప్రజల యొక్క ఆకాంక్షలు మీరు కించపరిచినట్టే. బండి సంజయ్ గారు ఒక రకంగా ఈ రకంగా మాట్లాడిన క్షమాపణ చెప్పాలి. ఇందిరమ్మ ఈ దేశ ప్రజలందరూ కూడా ఇప్పటికి గుండెలో పెట్టుకొని ఒక తల్లిగా చేసుకునే మహానాయకురాలు. ఆవిడ పేరు పెడితే మీకు ఇంత నొప్పి అంటే ఏ రకంగా అంటారు? ఏ హక్కుతో అంటా ఉన్నారు మీరు? ఇందిరమ్మ పేరు పెడితే ప్రధానమంత్రి ఫోటో పెట్టుకునే కార్యక్రమాలు ఇవ్వలేమని. ఇవాళ ఇందిరమ్మ ఇల్లు ఇస్తా ఉన్నాం. మేము ఎక్కడ కూడా పార్టీ చూడట్లేదు కదా. ఎవరు అర్హులైతే వారికి ఇస్తా ఉన్నాం. ఇంత దిగజాడు రాజకీయాలు చేయొద్దని నేను బండి సంజయ్ గారు ఇతో పలుకుతా ఉన్నా. ఇందిరమ్మ ఈ దేశంలో గొప్ప మహానాయకురాలు. ఈ దేశంలో కూడా ప్రపంచవ్యాప్తంగా పేరు గడించినటువంటి భారతదేశానికి ఒక పేరు తెచ్చినటువంటి ఉక్కుమైలుగా చెందినటువంటి మహానాయకురాలు ఇందిరాగాంధీ గారు. ఆ తర్వాత రాజీవ్ గాంధీ గారు ప్రాణాలు అర్పించారు ఈ దేశం కోసము. అరే మీ ఇళ్లలో శూనకాలు కూడా కావాలి దేశం కోసం. గాంధీ కుటుంబంలో అందరూ ప్రాణత్యాగం చేస్తారు, దేశం కోసం ప్రాణత్యాగం చేస్తారు. ఇందిరాగాంధీ తూటాలకు బలైంది, రాజీవ్ గాంధీ బాంబు దాడులకు బలయ్యాడు, నెహ్రూ 9.5 సంవత్సరాలు నిరాటకంగా జైల్లో ఉన్నాడు. ఎవరు చేయగలుగుతారు ఈ కార్యక్రమాలు? ఇంత త్యాగం ఎవరు చేయగలుగుతారు? అలాంటి కుటుంబాన్ని కించపరిచే విధంగా ఎవరు